ముఖ్యంగా గత రెండు టర్మ్స్లో 3వ టర్మ్కి ఎంటర్ అయింది బీజేపీ అలయన్స్, ఎన్డీఏ అలయన్స్. 2 టర్మ్స్లో ఏది మిస్ అయ్యారు? ఫోకస్ ఎక్కడ మిస్ అయ్యింది? ఏంటంటే వీళ్ళు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ వైపు చూడడం వల్ల మిక్స్డ్ ఎకానమీలో ఉండే పీపుల్స్ ప్రో యాక్టివిజం అనేది తగ్గింది. మిక్స్డ్ ఎకానమీలో వెల్ఫేర్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వాళ్ళు ప్రజల్నే పెట్టుబడి పెట్టమనే కాడికి వచ్చిన చివరికి ఇప్పుడు వెంచర్కి ఇప్పుడు ఏమి మీరు అంటున్న ఈ ప్రజలకు నష్టం ఒకటి. రెండోది ఇప్పుడు నేను ప్రకాష్ రెడ్డి గారిని ఇంతకుముందు పదే అడిగింది పనగరియా. ఇప్పుడు మనం ఏంది ప్రణాళిక సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ రావడానికి ప్రధాన కారణం రూరల్ ఎకానమీ. నేనంటే వాళ్ళు సామాన్యుని రూపాయి మీద టార్గెట్ చేసి ఫెచ్ చేయడానికి ప్లాన్ చేస్తుండ్రు, కానీ ఆ రూపాయిని 2 రూపాయలు చేయడానికి ఏం చేయాలో ప్రభుత్వం పాలసీస్ లేవు. దట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ది పెట్టుబడిదారు. ఇంకా మేజర్గా నేను అనుకుంటున్నా ఏంటంటే మా అబ్జర్వేషన్లో మేమేమో ప్రజలకు ఏ విధంగా రూపాయిని పెంచాలనే పథకాలు ఎక్కువ ఉన్నాయి. ఏది ప్రభుత్వ పనితీరు కానీ పథకాలే కానీ వాళ్ళేమో ప్రజల నుంచి వాళ్ళు సంపాదించుకున్న డబ్బుని ఏ విధంగా తీసుకోవాలనే కోణం ఉంది కాబట్టి వాళ్ళకి రేపు నష్టం జరిగేది కూడా. 3 కోట్ల మంది చెప్పినటువంటి మాట మీకు పాజిటివ్ అనిపించట్లేదా? ఇప్పుడు అట్లయితే మనం మహారాష్ట్రలో 2,500 రూపాయలు ఎందుకు ఇస్తాం మహిళలకు? అంటే ఆ పథకం బిగ్గెస్ట్ ఎకనామీ స్టేట్ కదా. పాయింట్ చెప్పినారు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది ఇస్తే, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కావచ్చు, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఇచ్చేటువంటి లోన్ కావచ్చు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే, స్టేట్ గవర్నమెంట్ ద్వారానే ఖర్చు పెడతారు. మీరు చెప్పిన ఇంతకుముందు ఒక పాయింట్ ఉంది 100%. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ పాయింట్ శ్రీనిధి బ్యాంక్ లాగా పెట్టినారు కదా, దానికి ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మహిళలకు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు సకాలంలో కట్టకపోతే వాళ్ళు ఇచ్చిన పెనాల్టీ అమౌంట్సే thousands of crores ఉన్నాయి, పెనాల్టీస్ అమౌంట్స్. ద శ్రీనిధి ఫండ్స్ అన్ని కూడా ఇంచుమించు దానికో సెర్పని పెట్టాం కదా రూరల్ ఎంపవర్మెంట్ కోసమే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసమని ఎలివేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ కిందనే సొసైటీ ఫర్ రూరల్ పావర్టీ కింద పెట్టింది. అది పంచాయతీరాజ్ మినిస్టర్ కిందనే పనిచేస్తుంది డిపార్ట్మెంట్. అయితే గత దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలలో ఆ డిపార్ట్మెంట్ చేసినంత దుర్మార్గం ఇంకే డిపార్ట్మెంట్ చేసిన అంత అవినీతికరం, అది వేరే విషయం. కానీ అది ఎంత స్ట్రెంథన్ అయితే అంత రూరల్ ఉమెన్ ఎంపవర్మెంట్ తప్పకుండా పెరుగుతుంది. మీరు ఇంతకుముందు వారు 2 పాయింట్స్ చెప్పారు. అంటే మహిళల యొక్క ట్యాక్స్ దాంట్లోకి మహిళలు చాలా మంది వస్తున్నారు. మేబీ వాళ్ళు ఎంటర్ప్రెనర్స్ అయినారా, ఉద్యోగస్తులు అయినారా, సంథింగ్ పెరుగుతుంది. రెండోది అంటే ఎంపవర్మెంట్ అయితే మనకు 50% ఆఫ్ ది హ్యూమన్ రిసోర్సెస్ మహిళల్లో కూడా ఉన్నాయి. శక్తి కొంత తక్కువ ఉన్నా బట్ 50% పాపులేషన్ అది. వాళ్ళు దే కన్జ్యూమ్ ది ఎసెన్షియల్ ప్రొడక్ట్స్. వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు తింటడం మొదలు పెట్టడం అనుకోండి, ఫ్యామిలీ సేవింగ్స్ పెరుగుతాయి. ఫ్యామిలీ సేవింగ్స్ కింద మారుస్తామని చెప్పి మహిళలు కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక అభినందన విషయం అండి. దాంతోపాటుగా కూడా ఇవాళ మనం చేంజెస్ కూడా గుర్తించాలి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఒక అర్బన్ ఉండే ఫెసిలిటీస్ కూడా గ్రామాల్లోకి వచ్చేసాయి. మీరు మొబైల్స్ చూసుకోండి, టీవీలు చూసుకోండి, టెలిఫోన్ చూసుకోండి, ఫుడ్ హ్యాబిట్స్ చూడండి, మాల్స్ కావచ్చు. అంటే కన్సంప్షన్ ప్యాటర్న్ కూడా చాలా పెరిగింది. దానికి అన్ని కూడా ఆర్థికంగా వాళ్ళలో ఎంతో కొంత నగదు పర్చేసింగ్ పవర్ పెరిగింది. గతంలో అబ్సల్యూట్ పవర్ ఉండేది. అంటే కనీసంగా ఒక గూడు లేకుండా, తినడానికి తిండి లేకుండా అనేక రకాల ఇబ్బందులు ఉండే. ఇవాళ నివాస యోగ్యాల పరిస్థితి చాలా మెరుగైంది. ఆకలి కోసం ఎదురు చూసే, ఆకలిని తీర్చుకోవడానికి పడే కష్టాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇవాళ